గురూజీ, వేటపాలెం నుంచి పద్మ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో నమస్కారం అండి పద్మ గారు. నమస్కారం అండి మేడం గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ అయితే కూడా తెలియదండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 42 ఏళ్ళండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం నమస్కారం గురుగారండి. నమస్తే తల్లి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానండి. జనవరి 14వ తారీఖు కాల్ పెట్టేసుకున్నాము. అది సంగతి. ఎందుకంటే నేను ఆటలు వంటలు చేస్తానండి. మేము వైశాసం కోమట్లం. వైశాసు. అవునండి. నేను ఆటలు వంటలు చేస్తానండి. వంటలు చేస్తూ ఉంటారు, పిండి వంటలు. ఆటలు కూడా చేస్తాను, అంటే మామూలుగా కాంటాక్ట్ భోజనం తీసుకొని చేస్తాను అనమాట. ఆటగంట ఆట వంటగంట వంట. ఓకే 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 ఓకే. అదండి. ఎందుకంటే ఇల్లు కట్టుకున్నాము. నేనే స్థలం కొనుక్కొని నా డబ్బులు పెట్టే. పెద్దవాళ్ళు మాకేం లేదండి, అత్తగారు అమ్మగారు ఏమి లేదు. నేనే స్థలం కొనుక్కొని, నా చేతుల స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇంట్లోనే ఉంటున్నాము. వెరీ గుడ్ వెరీ గుడ్, మంచిది. కట్టుకొని ఉంటున్నాము. ఒక 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది ఇంట్లోకి వచ్చి. సరే. ఒక సంవత్సరం బాగుందండి. ఇప్పుడు అసలు ఒంట్లో బాగోట్లేదు, పళ్ళు కూడా లేవండి. అసలు పళ్ళు ఒక పళ్ళు కూడా రావట్లేదు. వచ్చి ఆ పళ్ళు కూడా పోతున్నాయండి, వంట పళ్ళు. సరే తల్లి. నాకు 2 అమ్మాయిలండి, 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి ఏమో 23 ఏళ్ళు. పెద్ద అమ్మాయికి ఏం తెలియదు, ఆరోగ్యం బాగోదు. మా ఆయన సంబంధం మేనమామ కొడుకు. ఓ, అది పరిస్థితి, అందుకే ఈమెకు ఆరోగ్యం బాగలేదు. 2 అమ్మాయి ఏమో డిగ్రీ పూర్తి అయిపోయిందండి. 2 అమ్మాయి డిగ్రీ పూర్తయింది. 2 అమ్మాయికి 21 వచ్చిందండి, 22 వచ్చింది. ఆ 2 అమ్మాయి కూడా పెళ్లి గురించి నాకు ఎట్లా ఉంటది ఏంది చూసిను. పళ్ళు కూడా లేవండి, మేము ఆ పళ్ళ మీదే బతికేవాళ్ళం. మా ఆయనేమో మన వాటలో పనిచేశారు, కన్నాపని చేసుకుని పనికి వెళ్ళలేదు. అదండి ఎట్లా ఉంటది మా పరిస్థితి. అసలు పళ్ళు కూడా లేవండి, అల్లాడిపోతున్నాం. తినడానికి కూడా అంత ఇబ్బందిగా ఉందండి. సరే తల్లి, ఇప్పుడు కేటరింగ్ బిజినెస్ బాగా అభివృద్ధి అయితే చాలు. ఫస్ట్ నుంచి పేరండి, 5 ఏళ్ళ నుంచి నేను వంటకి వెళ్తున్నాను. సరే మా 5 ఏళ్ళ నుంచి పేరు ఉంది, ఇప్పుడు టైం బాగలేదు కదా, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కదా. ఇంట్లో వచ్చినాక బాగోట్లేదు. 1 సంవత్సరం బాగుందండి గురుగారండి, దాని నుంచి 4 ఏళ్ళు అసలు బాగోట్లేదు. ఎందువల్ల? మీకు నరదృష్టి ఎక్కువైపోయింది తల్లి. ఒకటే కష్టపడ్డావు, జీతంలో సంపాదన చేసావు, సైట్ కొన్నావు, బ్రహ్మాండంగా ఇల్లు కట్టావు. ఎవరు సపోర్టు లేదు. ఏంట్రా ఈ అమ్మాయి చూడు ఎంత మంచిగా అభివృద్ధి అయిపోయిందో, ఎలా ఇల్లు కట్టిందో, కుటుంబాన్ని ఇలా నిర్వహణ చేస్తూ ఉంది. కానీ ఇది ఎవరి వల్ల సాధ్యం అవుదో అని వాళ్ళ ఇల్లు మాట్లాడుకొని నీకు నరదృష్టి ఎక్కువైపోయింది తల్లి, దృష్టి దోషం. ఆ కంటి చూపు దృష్టి పడి ఇంట్లో రోజుకు వచ్చిన ఒక సంవత్సరం బాగుండింది, తర్వాత రోజు రోజుకి తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చినట్టే వస్తారు జనాలు, అంతా డేట్ అన్ని ఫిక్స్ అయ్యేలోపు మళ్ళీ క్యాన్సల్ అయిపోతుంది. ఇప్పుడు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది మీరు చెయ్యాలి. ఇప్పుడు మీకు ఇంటికి తూర్పు సైడ్ ఎక్కడైనా దూరంగా మేడి చెట్టు ఎక్కడైనా ఉందా? మేడి చెట్టు ఇక్కడ లేదండి. మేడి చెట్టు, అత్తి చెట్టు ఎక్కడ లేదా? మేడి చెట్టు ఇటువైపు ఎక్కడ లేదండి. ఒక బిల్వ వృక్షము ఇక్కడ గుళ్ళో ఉందండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.